నమస్కారం, వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే గత 25 సంవత్సరాలుగా ఉస్మానియా ఇంకా గాంధీ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే 37 సంవత్సరాలుగా హైదరాబాద్లోని అమీర్పేటలో తన సర్వీసెస్ కొనసాగిస్తున్నారు. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి గల ముఖ్య కారణం సామాన్య ప్రజలకు కూడా దంత పరిజ్ఞానం గురించి తెలియజేయడం కోసం. ఇప్పుడు మనం డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మరి పక్షవాతం వచ్చిన వాళ్ళు ఎలాంటి బ్రష్లు వాడితే మంచిదంటారు? చాలామందికి ఈ పెరాలసిస్ దాన్నే మనం పక్షవాతం అంటాం. అంటే ఒక చెయ్యి ఒక కాలు సరిగ్గా పనిచేయదు. అట్లాగే కొంతమందికి ఎడమ చెయ్యి ఎడమ కాలు సరిగ్గా పనిచేయదు. అట్లాగే కొంతమందికి కుడి చెయ్యి కుడి కాలు సరిగ్గా పనిచేయదు. ఇట్లాంటి పరిస్థితుల్లో చాలామందికి అంటే కుడి చేతితోటి బ్రష్ చేసుకోవడం అనేది చేస్తూ ఉంటాం. ఈ కుడి చేయి కనుక సరిగ్గా పనిచేయలేదనుకోండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళు బ్రష్ చేసుకోలేరు. తర్వాత వాళ్ళు నవ్వినప్పుడు కూడా ఒక ఈ దవడ ఒక పక్కకి వెళ్ళిపోతుంది. అంటే ఈ పెదాలు కూడా ఒక పక్కకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళు బ్రష్ చేసుకోలేరు. తర్వాత ఫుడ్ కూడా వాళ్ళు ఆహారం తీసుకున్నప్పుడు ఫుడ్ ఒక పక్కనే ఏ పక్క అయితే పెరాలసిస్ వచ్చిందో ఆ పక్కన ఫుడ్ నిలవ ఉండిపోతుంది. అంటే అక్కడ ఏమవుతుందంటే ఫుడ్ నిలవ ఉండిపోతుంది అన్నమాట. అంటే ఈ కండరాలు మనం ఇలా నవ్వులుతూ ఉంటాం కదా, ఈ రెండు పక్కల కండరాలు కనుక పనిచేస్తే మనకి అన్నీ సక్రమంగా మనం నవ్వగలము, లేకపోతే పుక్కిలించగలం, మనం మొహం కడుక్కోవడానికి క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అట్లాగా కాకుండా ఒక పక్క కండరాలు సరిగ్గా పనిచేయకపోతే ఆ పక్కనే ఆ బుగ్గలో ఈ మనం తిన్న ఆహారం ఇప్పుడు ఏం తిన్నా, ఇప్పుడు అన్నం తింటే అన్నం అక్కడ ఇరుక్కుపోయి అట్లాగే అది బ్యాక్టీరియా వల్ల కుళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇట్లాంటి ఎలక్ట్రానిక్ బ్రష్ ఉపయోగించి మనమే బ్రష్ చేసుకోవాలి. అంటే వాళ్ళు చేసుకోలేరు కాబట్టి మనం బ్రష్ చేసినట్లయితే, అంటే కొంతమంది ఎడమ చేతితోటి బ్రష్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, కానీ అయినా కానీ అది సరిగ్గా ఫుడ్ అంతా కూడా క్లీన్ కాక పుచ్చిపోవటం, తర్వాత అక్కడ చిగులు వాపులు రావటం, అది నోటి దుర్వాసన రావటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి ఎలక్ట్రిక్ బ్రష్, అంటే ఇది ఈ బ్యాటరీ టైప్ ఆఫ్ బ్రష్ని ఇట్లా నొక్కి మనం ఇప్పుడు బ్రష్ చేసినట్లయితే ఆ ఫుడ్ అంతా కూడా క్లీన్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి ఇట్లాంటి బ్రష్ మనకి బ్యాటరీ టైప్ ఆఫ్ బ్రష్ని ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారు. ఇది ఆన్, ఇది ఆఫ్, ఇట్లాగా ఈ రెండు ఉంటాయి. కాబట్టి మీరు అవసరమైనప్పుడు ఆన్ చేసుకోవచ్చు, అవసరం లేనప్పుడు అది ఆఫ్ చేయొచ్చు. కాబట్టి ఇట్లాంటిది ఉపయోగించి ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళ యొక్క పళ్ళు కనుక మీరు క్లీన్ చేయకపోతే వాళ్ళ పళ్ళన్నీ పుచ్చిపోయి తర్వాత చాలా కష్టపడవలసి వస్తూ ఉంటుంది. ఆహారం తినలేరు. తర్వాత వాళ్ళు సిక్ అయిపోవటం, ఇంకా బాగా సిక్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఫస్ట్ నుంచే వాళ్ళు పళ్ళు విషయంలో ఇంట్లో ఉన్నవాళ్ళు అంటే ఫ్యామిలీ మెంబర్స్ చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నమస్కారం.